అరే చిండు 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 తాగిందా ఇలా 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 చూడ డాన్స్ చేస్తుంది. అరే వ్యూ అయితే చాలా బాగుంది. ఈ రోజు మన వీడియోలో ఏడుపాయలు అలాగే వనదుర్గాదేవి గురించి మాట్లాడుకుందాం. అండ్ నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను కూడా చెప్తా. సో ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు మీకు నచ్చే విధంగా ఫన్ గా ఎంటర్టైనింగ్ గా ఓవరాల్ మొత్తం బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మహాభారతానికి ఏడుపాయలకి లింక్ ఉందంటే నమ్ముతారా? కానీ అదే నిజం. పంచ పాండవుల్లోని అర్జునుడి మనవడే పరీక్షిత్తుడు. అయితే ఒక రోజు అతను వేట కోసం అడవికి వచ్చాడు. అండ్ ఆ అడవే ఇప్పుడు మనం చూస్తున్న ఏడుపాయలు. అంటే ఈ ప్రదేశమే అప్పట్లో అడవనమాట. అలా వేట కోసం వచ్చిన పరీక్షితుడికి చాలా దాహం వేస్తుంది. అప్పుడు వాటర్ కోసం వెతుకుతూ ఉంటే ఒక ఋషి తపస్సు చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు పరీక్షితుడు ఆ ముని దగ్గరికి వెళ్లి దాహం వేస్తుంది, నీళ్లు ఉంటే ఇస్తారా అని చాలా అడుగుతాడు. ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు ఆ వాటర్ అడగడానికి. కానీ ఆ ముని కఠోరమైన తపస్సులో నిమగ్నమై ఉంటాడు. ఇక పరీక్షితుడికి కోపం వచ్చి పక్కనే చనిపోయి ఉన్న పాముని తీసుకొని అంత నిష్టగా తపస్సు చేస్తున్న ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిపోయిన తర్వాత ఆ ముని కుమారుడు అక్కడికి వస్తాడు. తన తండ్రి మెడలో పాముని చూసి ఘోరంగా కోపం వస్తుంది ఆయనకి. ఇక ఆ కోపంతో ఎవరైతే నా తండ్రి మెడలో ఈ పాముని వేశారో వాళ్ళు పాము కాటికే మరణించుగాక అని శపిస్తాడు. మునిపుత్రుడు కదా, శాపం ఫలిస్తుంది. కొన్నేళ్ల తరువాత పరీక్షితుడు పాము కాటికే మరణిస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్. పరీక్షితుడి కొడుకే జనమేజయ మహారాజు. అయితే ఆయన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సర్పయజ్ఞం తలపెడతాడు. అది ఎలాంటిదంటే అన్ని సర్పాలను అగ్నికి ఆహుతి చేసేస్తుంది. అప్పుడు నాగుల తల్లి కాపాడమని దేవతల్ని వేడుకుంటే ఆ గంగా నది మంజీరా నదిగా ట్రాన్స్ఫార్మ్ అయి 7 పాయలుగా డివైడ్ అయ్యి ఆ యాగం చుట్టూ కవర్ చేసి ఆ యజ్ఞగుండాన్ని ఆర్పేస్తుంది. అలాగా ఆమె పాములని కాపాడింది. అందుకనే ఈ 7 పాయలుగా మారింది కాబట్టి ఆ ప్లేస్ ని 7 పాయలు అంటారు. అండ్ అలాగే ఒక్కొక్క పాయకి సప్త ఋషుల పేర్లు పెట్టారు. 7 పాయలు 7 సప్త ఋషుల పేర్లు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ రాజు ఈ యజ్ఞం చేపిస్తాడు కదా, అది కూడా సప్త ఋషులతోటి చేపిస్తాడు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. అండ్ అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అంటారు. సో ఈ అమ్మవారు ఎలా వచ్చారు అంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. అప్పట్లో ఆటవికులు ఉంటారు కదా, అప్పుడు ఒక ఆయన కలలో కనబడి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించమని అంటే వాళ్ళు ప్రతిష్ఠించారంట అమ్మవారిని అక్కడ. అండ్ ఈ 7 పాయలు వెళ్లి అమ్మవారి పాదాలకు తాకుతాయి. క్రేజీ కదా. ఇప్పుడు మన వ్లాగ్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. 7 పాయలకి మేమైతే అరౌండ్ 6:30 to 7 AM మధ్యలో స్టార్ట్ అయ్యాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం. ఇది ఆటో స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా ఇవే 7 పాయలు. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంది. అండ్ మళ్ళీ ఏం చెప్తారంటే ఈ 7 పాయల దగ్గర బ్రిడ్జ్ కడుతున్నప్పుడు వాళ్ళకి బూడిద కనిపించిందంట. అండ్ వాళ్ళు ఏమని నమ్ముతున్నారంటే ఈ బూడిద ఆ రాజు తలపెట్టిన యజ్ఞానిది అని. క్రేజీ కదా. మాటల్లోనే వచ్చేసాం. ఇప్పుడు కార్ పార్క్ చేసి స్టార్ట్ అవ్వాలి. సో ఫైనలీ వి రీచ్డ్ 7 పాయలు టెంపుల్. ఇక్కడ దేవస్థానం కొబ్బరికాయల కౌంటర్ అన్నమాట ఇది. అన్న ఎంత రండి. కొబ్బరికాయలు తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి పెద్ద పెద్ద గోపురాలు అయితే ఏమీ ఉండవు. ఓన్లీ కొండల మధ్యలో ఉంటుంది అమ్మవారు వనదుర్గాదేవి. అండ్ అరణ్య దేవత అని కూడా అంటారు ఇక్కడ. ఎందుకంటే ఇదంతా అడవే కదా చుట్టూ మొత్తము. అండ్ ఇక్కడే మనం కొబ్బరికాయ కొడతాం అనమాట. కొబ్బరికాయ కొట్టి అక్కడ వాళ్ళు ఇచ్చే దాంట్లో దీపం ఉంటుంది. మనం అక్కడ దీపం వెలిగించి అగరబత్తి అక్కడ వెలిగించి పసుపు కుంకుమ ఇక్కడ వేస్తాం అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా వేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్తారు. కోరుకున్న కోరిక వెంటనే తీరిపోతుంది అంటారు. సో నేను కోరుకున్న కోరిక తీరిందో లేదో అది తీరాక మళ్ళీ వీడియో చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయడానికి అలో లేదంట. కానీ మా ఫ్రెండ్ గారు ఏం చెప్పాడంటే తీయొచ్చురా అన్నాడు. శుభం మంచి చలవనండి. శుభగం శుభం మంచి పని చేసుకో మంచిగుండాయి బాబు. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. రికార్డ్ అయితే చేయొద్దన్నారు. కోతులు చూడండి మొత్తం కోతులు భయపడుతున్నాయి ఇవి. ఇక్కడ బోనాలు దించుకుంటారు అన్నమాట. సో బోనాలు ఎవరైతే ఎత్తుతారో ఇక్కడ బోనాలు దించుతారు. చూడండి అరే కోతులు ఏంది అట్లా చూస్తున్నాయి. కోతులు అట్లనే చూస్తున్నాయి.
చేయి కాదు, కెమెరాని చూసి కట్టెలాగా ఉంది కదా ఇది, భయపడుతున్నాయి. సో ఇక్కడ అంతా బోనాలు చేస్తారు చూడండి. కోతులు అయితే అన్నీ కోతులు భయపడుతున్నాయి, ఇది కర్ర అనుకొని. మనకైతే లోపల వీడియో తీయనేలేదు, ఇది చూస్తే ఇది కెమెరాలోనే లేదు అసలు వాళ్ళకి. సో వాళ్ళు పూజారులు అయితే ఏం అనలేదు, కానీ మొబైల్తో తీస్తున్నప్పుడు మాత్రం అది హుండీలు వేసేస్తామని చెప్పారు. చూడండి ఇక్కడ స్నానగుండము. అరే చిండు 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 తాకిందా తాకిందా? చాలా నాచుంది చింటూ. అప్పుడు ఆగారా? ఆగినా జారిపోయింది. అయిపోయింది గైస్, మా ఫ్రెండ్ పడ్డాడు, రికార్డ్ అయింది. అయితే ఇక్కడ ఇంటికాడ స్నానం చేసి వచ్చాము, మా ఫ్రెండ్ అయితే ఇక్కడ స్నానం చేస్తాడు. నెక్స్ట్ మనం టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే, టెంపుల్ నుంచి రైట్ సైడ్లోనే, అక్కడ నుంచి రైట్కి వచ్చిన వెంటనే ఇక్కడ ఒక గుట్టలా ఉంది. సో ఇక్కడ ఏంటో అని చూస్తున్నాం. సో మణి పుట్టుక దారి అంట. ఇవైతే ఈ కర్ర అనుకొని భయపడుతున్నాయి కోతులు. చాలా బాగుంది, ఏదో ట్రెక్కింగ్లా ఉంది ఇది. ఇక్కడ ఇవి రాళ్ళు పెడతారనమాట, చూస్తున్నారు కదా. ఇవేంటంటే ఎన్ని రాళ్ళు పెడతా అన్ని ఫ్లోర్లో బిల్డింగ్ కడతామని. క్రేజీ, బట్ ఎవరి నమ్మకం వాళ్ళది. సో ఇక్కడ లోపలికి ఉందన్నమాట టెంపుల్ మనకి, చూడండి. చూడండి అమ్మవారేనా చింటూ? లేదా పోతురాజా? పీర్. అక్కడైతే ఎవరు లేరు, ఇక కెమెరా లోపల పెట్టి మీకు చూపిద్దాము దేవతని అని చెప్పేసి అనుకున్నాం. సో అలాగే కెమెరా లోపల పెట్టి వీడియో తీసాం. దేవుడు వేస్తాడు, ఇంకా ఏం లేదు, కెమెరా ఉండదు ఇంకా. అరే అరే అవి ఎంతలా భయపడుతున్నాయంట. అరే అరే వాళ్ళు కట్టె పట్టుకొని కొడుతున్నారు కదా, చూడు వాళ్ళంతా, అందుకే భయపడుతున్నారు ఇది కట్టేమనుకొని. అయితే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొండలు కనిపించాయి. సో నేను ఈ కొండల పైన ఎక్కి మీకు వ్యూ చూపిద్దామని అనుకున్నా. డేంజర్ ఏం కాదు, కానీ అక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనలీ మా ఏడుపాయల దర్శనం అయితే అయిపోయింది. ఇంకా లడ్డు ప్రసాదాలు తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాలి. వీడు చూడండి, ఇంకొక ఇల్లు పడగొట్టి మరీ వీడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇది మూర్ఖత్వం, తప్పది. మనం కూడా అదే చేద్దాం. మనం చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు కట్టుకుందాం. ఇదిగోండి, అంటే నమ్మకం కదా, సో మనం దాన్ని ఏం అనలేము. ఎన్ని ఫ్లోర్లు కడదాం? 4 3 4 5 6 5 ఫ్లోర్స్ కట్టాము. 6th ఫ్లోరు చాలుగా. 6th ఫ్లోర్ పర్మిషన్ మనకి. ఫస్ట్ ఈ 6 ఫ్లోర్స్ కడితే ఇంకా చాలు. వీడు కొంచెం పెద్ద ఇల్లు కట్టాడు. సో దిగుతున్నాం. అమ్మా క్రేజీ గైస్, చూడండి, చిన్న చూడు, ఇలా 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 చూడ డాన్స్ చేస్తుంది. అరే అచ్చా చిన్న ప్లేస్ చూడరా. సో ఫైనలీ అయిపోయింది, వెళ్తున్నాం. మీరు చూడవచ్చు వెనకాల ప్రసాదం కౌంటర్ ఇదే. సో ఇక్కడ ప్రసాదం కౌంటర్లో తీసుకొని అన్న ప్రసాదం ఎంత? 2. సో మేమైతే 6 పులిహోర 6 లడ్లు తీసుకుంటున్నాం ఇద్దరికి. సో ఇక్కడ అక్కడే టికెట్ తీసుకొని ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. కవర్ లేవంట. కవర్ లేవా? మనం కవర్స్ చేయలేదు. ఇదిగోండి బోనం అయితే ఇక్కడ తెస్తున్నారు. బోనం అయితే తీసుకెళ్తున్నారు. ఇందాక చూపించిన ప్లేస్లో బోనం పెడతారన్నమాట. మేకలు బలి చాలా ఇప్పుడు కాదు, కానీ సండే వస్తే మాత్రం హడావిడి ఎక్కువ, బోనాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి.
ఎప్పుడు రావు. 5 మేకలు బలి. ఇక మనం మన కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ సండే అయితే ఉంటారు కానీ సండే ఫ్రైడే ఉండాలిరా. కానీ అంత జనాలు అయిపోతే అంత అరేంజ్మెంట్స్ ఉంటారు అక్కడ. సండే ఎప్పుడు దసరా టైంలో సండే టైం ఇప్పుడు వచ్చాను ఒకసారి అయితే. వాటర్ ఫ్లో, జనాలు అందరు కోళ్ళు మేకలు ఎత్తుకెళ్తాం, పిల్లలు, మేము చిన్నపిల్లం అప్పుడు. అందులో రకాలు ఉంటాయి మళ్ళీ. ప్రసాదం తినేసి ఇక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో ఫైనలీ మన దర్శనం అయితే అయిపోయింది. అండ్ వ్యూ చాలా బాగుంది అండ్ దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫెస్టివల్ డేస్ లేదా సండేస్ ఇట్లా వచ్చామనుకోండి, మనకి క్రౌడ్ చాలా ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటుందంట. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో మంత్లీ ఒకసారైనా 2 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా సండే ఇట్లా ఫెస్టివల్ డేస్ వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, దర్శించుకోవడం కూడా ఎక్కువసేపు చూడలేము అమ్మవారిని, అంత క్రౌడ్ ఉంటుంది అని చెప్పారు. ఇంకా లైక్ అలా చెప్పారని చెప్పేసి ఇట్లా లైక్ మనం ఏంటంటే కొంచెం అమ్మవారిని మంచిగా చూసి దర్శించుకొని పండుగ రోజే వెళ్ళాలని లేదు. సో మనం ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి దర్శనం మంచిగా జరగాలి కాబట్టి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి కంటెంట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మంచి మంచి టెంపుల్స్ అవనివ్వండి, చాలా తెలియని టూర్స్ అవనివ్వండి, సో చాలా తెలుసుకుందాం. ఓకే, బాయ్. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశం మా టీం కలిసి ఎంతో కష్టపడి పరిశోధించి ప్రామాణికంగా సేకరించిన సమాచారం. మీ ముందుకు నిజమైన విషయాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను రూపొందించాం. ఏదైనా తప్పుడు సమాచారం మాకు తెలియక పొరపాటుగా చెప్పినట్లయితే దయచేసి క్షమించండి. మీ అభిప్రాయాలు, సవరణలు కామెంట్స్ లో చెప్పండి, అవి మాకెంతో కీలకం. మీకు ఇంకా ఏవైనా విశేషాలు తెలుసుంటే కామెంట్స్ లో పంచుకోండి. ఇంకా రాబోయే వీడియోలలో ఎలాంటి విషయాలపై చూడాలనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి.